పేమెంట్ చేయడం నెట్వర్క్ దొరకలేదే. ఇక్కడ ఉన్న వైఫై యూస్ చేసుగా. డిజిటల్ పేమెంట్ యూస్ చేయడం ఈజ్ కూల్, కానీ పబ్లిక్ వైఫై ఉపయోగించి పేమెంట్ చేయడం ఈజ్ నాట్ సో కూల్. ఆర్బీఐ చెప్తుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. సిగ్గులేదు మీకు? ఉదయాన్నే దొంగతనాలు చేయడానికి ఊపుకుంటూ బయలుదేరారు. జాలకు మేమిప్పుడు మార్నింగ్ వాకింగ్ కి బయలుదేరాం. అరే జాన్, ఏమిటి విచిత్రం? డాకువి దొంగతనాలు చేసేవాడివి ఉదయాన్నే లేచి మార్నింగ్ వాక్ చేస్తున్నావు. అదుర్సు. ఓ, ఇందులో ఏదో రాసుందే. కాళీ అనే గుహలో పెద్ద ఖజానా ఉందట. కరెక్ట్ అయిన బెల్లు కొడితే ఆ ఖజానా ద్వారం తెరుచుకుంటుందట. అరే మోటు, నువ్వు అనుకుంటున్నట్టుగా ఇదేమీ సాధారణమైన పేపర్ కాదు. ఇది మ్యాప్ మోటు, మ్యాప్. ఖజానాకి దారి చూపించే మ్యాప్. అరే ఈ దెబ్బతో మనం కోటీశ్వరులం అయిపోతాం మోటు. నేను నాకు ఇష్టం వచ్చిన సమోసాలు ఇప్పుడు తింటాను. నీకెప్పుడు చూసినా ఆ సమోసాల గొడవే. త్వరగా మనం ఆ ఖాళీ కొండ మీద ఉన్న ఖాళీ గుహలోకి వెళదాం పద. టైం వేస్ట్ చేయకు. జాన్కి ఆ విషయం తెలిసింది. ఇప్పుడు ఆ ఖజానా పోతుంది. ఓహో, చాలా రోజుల తర్వాత ఇలాంటి అద్భుతాన్ని నేను చూస్తున్నాను. కానీ అలా చూస్తూ నిలబడిపోకు. త్వరగా బెల్ల కొట్టు. ఒక్క నిమిషం ఆగు. ఇందులో ఏది సరైన బెల్లు, ఏది సరైన బెల్లు? లేదు, మీరిక్కడున్న బెల్లని కొట్టడానికి నేను ఒప్పుకోను. ఇలా చూడు గడ్డం బాబా, నువ్వు చెప్పేది సరిగ్గా చెప్పు. ఇది మ్యాజికల్ బెల్. నేనిక్కడ ఉండగా మీరెవరూ దీన్ని కొట్టకూడదు. ఒకవేళ మీరు కొట్టారంటే నేను మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. అరే వయసు అయిపోయి నడుం కూడా వంగిపోయింది. మమ్మల్ని అరెస్ట్ చేయడానికి నువ్వెవరు? ద నేమ్ ఈస్ ద చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చట్టం మీద ఒట్టు. అరే భలే చెంగం గారు, భలే భలే గెటప్ వేశారే. ఈ గెటప్ లో మీరు సూపర్ గా ఉన్నారు. నిజం దేవుడి మీద ఒట్టు. అయ్యమ్మా, ఇది గెటప్ కాదు. నిజంగానే నేను ఈ రూపంలోకి మారిపోయాను. చట్టం మీద ఒట్టు. సింగం గారు, ఏమిటిది? హఠాత్తుగా మీరు ఎలా ముసలి వాళ్ళైపోయారు? ఇది చాలా పెద్ద కథ మోటు పత్తులు. అయితే దాన్ని కాస్త చిన్న చేసి క్లుప్తంగా చెప్పండి. అయ్యమ్మా, ఎగురుకుంటూ వచ్చి ఒక కాగితం నా మొహం మీద పడింది. అయ్యమ్మా, మీరు బానే ఉన్నారు కదా? మీకు దెబ్బలేం తగ్గలేదు కదా? నేను ఆలోచిస్తున్నాను, ఈ కాగితం ఎగురుకుంటూ వచ్చి నా మీదే ఎందుకు పడింది? దీని వెనక ఉన్న రహస్యం ఏమిటి? భలే సార్ భలే. మీరు ఎక్కడ ఉండవలసిన వారు కాదు సార్, ఎక్కడో ఉండవలసిన వారు. ఓ, ఇదా సంగతి. కాళీమాత గుహలో ఖజానా. దీని తలుపు మ్యాజికల్ బెల్ ని మోగించడం ద్వారా తెరుచుకుంటుంది. త్వరగా పోదండి. త్వరగా. అరే నన్ను కూడా తీసుకువెళ్ళండి. ఆ పేపర్ చదివిన తర్వాత ఈ గంటలు కొట్టడం కోసం నేను ఇక్కడికి వచ్చేసాను. ఇదంతా ఆ మ్యాజికల్ బెల్ వల్లే జరిగింది. తప్పుడు గంట మోగిస్తే ఇలాంటి పరిస్థితిలోనే ఉంటాం. అమ్మా, అరే చెంగం గారు, మీ కథ వింటుంటే నాకు భలే నవ్వొస్తోంది. కానీ ఇంకొక పక్క దుఃఖం కూడా ముంచుకొస్తోంది. మీతో పాటు ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ మిమ్మల్ని వదిలిపోయారు అంటే నాకెంతో వినటానికి బాధగా ఉంది. వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా మ్యాజికల్ బెల్ ని కొట్టాలని అనుకున్నారు. ఏ కానిస్టేబుల్స్, నమస్తే సార్. ఓ నో, అర్థమైందా? ఎప్పుడైతే సరైన బెల్లు కొడతారో అప్పుడే ఆ తలుపు తెరుచుకుంటుంది.
అంటే ఇప్పుడు అర్థం కాని ఈ చిక్కుముడిని డాక్టర్ జట్కా మాత్రమే విప్పగలరు. అరే పత్రు, డాక్టర్ జట్కా గారి ఫోను ఇక్కడికి ఎలా వచ్చింది? Allow me to introduce డాక్టర్ జట్కా అండ్ గసీటా రామ్. ఇదిగో చూడండి, వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు. నా తర్వాత వీళ్ళు కూడా గంటని మోగించారు. లగైతో నా 20 ఏళ్ళ అనుభవంలో ఎప్పుడు నాకు ఇలా జరగలేదు. నేనెంత పొరపాటు చేశానో నాకు ఇప్పుడే అర్థమైంది. ఆ దేవుడి మీద ఒట్టే చెప్తున్నాను, ఇంకెప్పుడు నిధిని వెతకడానికి నేను మాత్రం రాను. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఇప్పుడు చింగం గారు రిటైర్ అయిపోయారు. ఆ ఖజానా ఖచ్చితంగా నా స్వంతమే అవుతుంది. అరే జాన్ భయ్యా, ఆ ఖజానా ఇక్కడే ఉంది. ఆ సరైన గంట కొట్టి ఇక్కడున్న ఖజానాని నువ్వే తీసుకెళ్ళు, అర్థమైందా? బెల్లు కొట్టేది నువ్వే, నేను కాదు. బలి అయ్యేది కూడా నువ్వే, నేను కాదు. కానివ్వండి కానివ్వండి, బెల్లు కొట్టండి, లేదంటే నేను పేల్చి పారేస్తాను. ఐడియా సర్జీ. మోటు, ఇదిగో ఈ బెల్లే సరైనది అయి ఉంటుంది. చూడు, ఈ మ్యాపులో బెల్స్ అన్ని కూడా చాలా తేలిగ్గా కనిపిస్తున్నాయి, ఏదో గాల్లో ఎగరగలిగినట్టు. కానీ ఒకే ఒక్క బెల్లు మాత్రం బరువుగా ఉంది. బలమైన గాలి కూడా దాన్ని ఏం చేయలేదు. సరే పద, ఇద్దరం కలిసి ఇప్పుడు మనం అనుకున్న సరైన గంటని కొడదాం. ఇద్దరం కలిసి ఒకేసారి పైకి ఎగురుదాం, సరేనా? అరే మీరు మామూలుగా మారిపోయారు. మిత్రమా, నేను మామూలుగా అయిపోయాను. బల్లె 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 బల్లె. అదరిందే. ఇంతకీ మీరెవరు? నేను కిషన్పూర్ కి రాజుని. ఈ ఖజానా నాదే. నేనే నా ఖజానాని దాచడానికి ఈ ప్రాంతాన్ని సృష్టించాను. ఈ ఖజానాని రక్షించడానికే నేను ఈ గంటల్ని ఏర్పాటు చేశాను. కానీ అంటారేంటి, చెప్పండి. కానీ ఎప్పుడైతే నేను ఖజానా ద్వారాన్ని మూయబోతున్నానో అప్పుడు పొరపాటుగా నేను లోపలుండి ద్వారం మూసేశాను. దాంతో నేను బయటికి రాలేకపోయాను. దీనికి నేను ఏ మ్యాప్ నైతే ఉపయోగించానో అది ఎగిరి ఎక్కడికో వెళ్ళిపోయింది. అవును, ఆ మ్యాపే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. కానీ ఖజానా ఎక్కడుంది? ఈ గంటల పైన కూర్చుని ఈ సొరంగ మార్గం గుండా ఖజానా దగ్గరికి చేరుకోవచ్చు. ఆగండి, ఆ ఖజానా రాజా గారికి సంబంధించింది. అది ఆయనకే దక్కాలి. Hey, stop! Stop in the name of law! Amma! Hey! లగైతో మమ్మీ కాపాడు. అరే పప్పు, నా కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వేదో ఒకటి చెయ్యి. జాన్ మనకన్నా ముందు వెళుతున్నాడు. ఐడియా సర్జీ. ఇది చాలా చీటింగ్, నేను ఒప్పుకోనా. జింగం ఈ రేసులో వెనుకబడిపోవడం ఏంటి? అలా జరగడానికి వీల్లేదు. అరే, ఎప్పుడు ఈ పోలీసులు సమయం దాటాక వస్తారు. చట్టాన్ని రక్షించాల్సిన వాళ్ళై ఉండి చట్టాన్ని ఉల్లంఘిస్తారు. ఇక్కడ మీరు ఎలాంటి ప్లాన్లు వెయ్యకండి, ఎందుకంటే నా దగ్గర మీ పప్పులేవి ఉడకవు. కాస్త కిందకి, కాస్త కింద నుంచి వెళ్ళండి మిత్రులారా. నన్ను పిచ్చివాణ్ణి చేయాలని చూడకు. ఓ బాబా. ఓ, ఖజానా ఉన్న చోటికి మనం వచ్చేసాం. అవును, ఈ ఖజానా అంతా రాజుగారికే చెందింది. డబ్బు కూడా ఆయనకే చెందాలి.
జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఇక ఈ ఖజానా వాసంతో మమ్మల్ని ఎవరు ఆపుతారో చూస్తాం. యు ఆర్ అండర్ అరెస్ట్ జాన్. ఖజానా రాజా వారికే దక్కాలి. ఓయ్ మిత్రమా, ఇంత పెద్ద ఖజానాని చేతులలో వదిలేయాలా? ముందు నొయ్యా వెనక గొయ్యా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మనం అసలు కిందకి ఎలా దిగాలి చెప్పండి డాక్టర్. మీరందరూ నా కోసం వెతుక్కుంటూ వచ్చారు, అందుకు నా కృతజ్ఞతలు. మీరు నిరాశపడకండి, మీరందరూ కూడా నా దర్బారుకి రండి. మీ అందరికీ కూడా తగిన విధంగా మీ సాహసానికి అనుగుణంగా బహుమతి ఇవ్వబడుతుంది. మీకు చాలా థాంక్స్ రాజుగారు. మీ దర్బార్కి నేను కూడా రావచ్చా రాజుగారు? నువ్వు తిన్నగా జైలుకే వెళ్ళాలి. అదే నీకు అసలైన రాజ దర్బారు. చింగం గారు, హలో. పత్లు, మోటు ఎక్కడున్నాడు? చింగం గారు, మోటు ఇప్పుడు ఇక్కడ లేడు, ఇంట్లోంచి బయలుదేరి వస్తున్నాడు. పత్లు, జాన్ ఒక బ్యాంకును దోచుకుని అటువైపే పారిపోయాడు. వాడు కనిపిస్తే వెంటనే పట్టుకో. నేను ఇక్కడి నుంచి వచ్చి అతన్ని అరెస్ట్ చేస్తాను. జాన్, ఐడియా సజ్జి. టీ కొట్టు బాబాయ్, త్వరగా కొన్ని సమోసాలు ఇవ్వు. అరే, ఈ పతులు దగ్గరలోనే ఉండి నాకు ఫోన్ ఎందుకు చేస్తున్నాడు? సరే చూద్దాం. హలో మోటు, అక్కడ చూడు, వ్యాన్ మీద సమోసాలు ఉన్నాయి. వ్యాన్ పైన సమోసాలు ఉన్నాయా? అదిరింది. సువాసన. మోటు ఉన్నాడే, తన గాల్లో ఎగురుకుంటూ వస్తున్నాడు. ఈ మోటు గాల్లో ఎగిరాడంటే ఏదో గడబడ ఉందనే అర్థం. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత. కవితల సంగతి పక్కన పెట్టి పైకెళ్ళి మోటుని పట్టుకో, వెళ్ళి పట్టుకో. బాస్, మోటు పైన కూర్చుని సమోసాలు తింటున్నాడు. ఏయ్ పత్లు, ఎక్కడికి వెళ్ళాడు జాన్? అటువైపు. కూర్చో. ఈ రోజు ఆ జాన్ ఈ చింగం చేతిలోంచి తప్పించుకోలేడు. అరే మోటు, నువ్వు సమోసాలు తింటూనే ఉంటావా లేకపోతే జాన్ పట్టుకుంటావా? తను బ్యాంకును లూటీ చేసి పారిపోతున్నాడు. ఏమిటి? ఇప్పుడే పట్టుకుని తీసుకొస్తాను. జాన్! Hands up! జాన్ ఎలా అవుతాడు డాన్? జాన్ డాన్ అయ్యే అవకాశం లేని ఊళ్ళో ఈ జాన్ ఎలా బతుకుతాడు?
మిస్టర్ డాన్ ఈ రోజు ఒట్టేసి చెప్తున్నాడు, మోటూపతుల మొహాలే ఏంటి, అందరి మొహాలు నల్లగా నేను చెయ్యకపోతే జైల్లోకి వెళ్లి కూర్చోడు ఈ సాహస వీరుడు. అద్భుతం బాస్, చేతకాని చవట దద్దమ్మల్లారా, నా చితికిపోయిన చిన్న మెదడుకి ఒక ఐడియా వచ్చింది, చెప్తాను వినండి. ఏ టీ కొట్టు బాబాయ్, స్వామీజీకి టీ సమోసా తీసుకురా. బిడ్డ, వచ్చే సంవత్సరం పోటీల్లో నువ్వు గెలిచి ఒక పెద్ద బహుమానం పొందబోతున్నావు, అది నిజం. ఆశ్చర్యంగా ఉంది. నేనెవరో మీకు ఎలా తెలిసింది స్వామీజీ? నేనిప్పుడు బాక్సింగ్ గ్లౌజులు కూడా వేసుకోలేదే. నీ మొహం మీద ఏమి రాసిందో నేను చదివి క్లియర్ గా చెప్పగలను. నీ నొసటి మీద నీ భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు రాసిబడి ఉన్నాయి. ఎలాగైతే ఈ టీ కొట్టు బాబాయ్ నుదుటి మీద రాయబడి ఉన్నాయో, ఇతను ఇక్కడ 20 సంవత్సరాలుగా ఈ దుకాణాన్ని నడుపుతున్నాడు. అరే స్వామీజీ, నేను ఇక్కడ 20 సంవత్సరాలుగా ఉన్న విషయం కొంతమందికి మాత్రమే తెలుసు. కుమారా, నాకింకో విషయం కూడా తెలుసు. నీకున్న 20 ఏళ్ల అనుభవం ఆ గసిటే రాము 20 ఏళ్ల అనుభవం కన్నా ఎక్కువని. లగాయత్తు, ఆయనకి నా పేరెలా తెలిసింది? ఓయ్ మిత్రులారా, ఇటువంటి దొంగ బాబాల మాట విని మీరు మోసపోకండి. నువ్వు డాక్టర్వి, సైంటిస్ట్వి కూడా, అందుకే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. కానీ ఒకరోజు నువ్వు ఎలాంటి జట్కా తింటావు అంటే ఈ స్వామీజీ చెప్పినవన్నీ నిజమేనని గుర్తు చేసుకుంటావు. అరే అన్నయ్యలు, మీరు ఎలాంటి బాబాలు గేబాలు మాటలు నమ్మకండి. నువ్వు వెళ్ళి నీ సమోసాలు తిని మజా చేసుకోండి. అద్భుతంగా ఉంది. అరే, నా గురించి కూడా స్వామీజీకి అన్ని విషయాలు తెలిసిపోయినట్టున్నాయి. స్వామీజీ రండి, మనం ఛాయ్ తాగుతూ సమోసాలు తింటూ మాట్లాడుకుందాం. లేదు బిడ్డ, నేను ఆలోచిస్తున్నాను. ఈ నగరంలో ఉండడం మంచిది కాదు, ప్రమాదకరమైంది. పదండి, ఇక్కడి నుంచి మనం ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది. రండి. ఏడు స్వామీజీ, ఇక్కడ ఏ ప్రమాదం ముంచుకురాబోతోంది? అరే బిడ్డ, అర్థం చేసుకోండి. రేపు ఆకాశం నుంచి మీటిఆర్ లో ఒక చిన్న ముక్క రాలకపోతే అర్థం చేసుకోండి, 2 రోజుల్లో పురుపురి నగరం సైజ్ అంత మీటిఆర్ ముక్క పడబోతుంది. అప్పుడు ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరు. నేను నా జీవితంలో ఇంత పెద్ద అబద్ధాన్ని ఎప్పుడూ వినలేదు. ఒకవేళ నిజంగానే మిటియోర్ నుంచి మొక్క ఊడి పడితేనో? అరే, అప్పుడు అతను దొంగ బాబా కాదు, నిజం బాబా అని అర్థం. ఇక మనం పురుపురి నగరాన్ని కాపాడటానికి ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాల్సిన అవసరం లేదు. రేపు ఉదయం కల్లా ఇక్కడ కాలియా పెయింటర్ దుకాణం తెరుస్తాడు. ఒకవేళ మీటిఆర్ ఊడి పడిందంటే పురుపురి నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ కాలియా పెయింటర్ దుకాణానికి వెళ్లి మొహానికి నల్ల పెయింట్ వేసుకోవాలి. అలాగే 2 రోజులు ఉంచుకోవాలి. ఒకవేళ ఈ ఊర్లో ఏ ఒక్కరైనా మొహాన్ని నల్లగా చేసుకోలేకపోతే అప్పుడు ఈ పురుపురి నగరం బతికి బట్ట కట్టదు. అరే స్వామీజీ, మేము ప్రతి ఒక్కరిని జుట్టు పట్టుకొని తీసుకొచ్చి మొహానికి నల్ల రంగు వేసేస్తాం. చిన్న స్వామీజీకి జై, చిన్న స్వామీజీకి జై. తీసుకోండి, తీసుకోండి. అరే అక్కడ చూడండి, కాలియా పెయింటర్ దుకాణం తెరిచాడు. రాత్రికి రాత్రే తెరిచినట్టున్నాడు. ఇంకా దుకాణానికి వచ్చినట్టు లేడు. కానీ ఒకవేళ మీటిఆర్ పడితే అందరం ఆ దుకాణం నుంచి నల్ల పెయింట్ తెచ్చుకుని పూసుకోవాలి. నేను మాత్రం నల్ల పెయింటింగ్ పూసుకోను. ఇలాంటి దొంగ బాబాల మాటలు నేను అస్సలు నమ్మను. నువ్వు మొహం నల్లగా ఎలా చేసుకోవో నేను చూస్తాను. ముందు మీటియోర్ ఊడిపడని, అప్పుడు చెబుతాను నీ పని. లగాయత్తు, మీటిఆర్ పడింది. అరే ఆ స్వామీజీ చెప్పిన మాటలు నిజమే. మన అందరం బతకడానికి ఒకటే మార్గం, కాలియా పెయింటర్ దగ్గరికి వెళ్ళి మొహానికి నల్ల రంగు రాసుకోవాలి. అయ్యమ్మా, నేనిది నమ్మలేకపోతున్నాను. ఆ స్వామీజీ చెప్పిన మాటలు నిజమయ్యాయి. అలా చూడండి, కాలియా పెయింటర్ వచ్చేసాడు. కాళియా గారు, స్వామీజీ గారు ఆర్డర్ వేశారు. పురుపురి నగరం ప్రజలంతా మీ చేత మొహానికి నల్ల రంగు వేయించుకోవాలి. అలాగే చేసుకోవచ్చు బాబు, కానీ మీ చేతిలో 100 రూపాయల నోటు పట్టుకొస్తే ఈ కాలియా పెయింటర్ మీ మొహాన్ని నల్లగా మారుస్తాడు. అలాగే, తప్పకుండా ఇస్తాం.
మోటుబోతులు మీరు త్వరగా వెళ్ళండి. కుదరదు, మేం మా మొహాల్ని నల్లగా చేసుకో. అందరూ వినండి, వీళ్ళ మొహాల్ని నల్లగా చేసుకోరట. అలాగైతే వీళ్ళ వల్ల పురిపురి నగరం అంతా నాశనం అవుతుంది. పట్టుకోండి, మనం అందరం కలిసి వీళ్ళ మొహాలకు నల్ల రంగు రాసేద్దాం. అవును, పట్టుకోండి. మోటు, నాకు ఇదేమీ బాగోలేదు. ఎంతసేపని మనం ఇలా పరిగెడుతూ ఉంటాం. ఆ కాళియా పెయింటరు, ఆ బాబా ఇద్దరు ఒకేలా అనిపిస్తున్నారు నాకు. సైజు కూడా ఒకేలా ఉన్నారు, గొంతు కూడా ఒకేలా ఉంది. కేవలం రూపం మాత్రమే మారింది. ఇద్దరి పక్కన ఇద్దరిద్దరు అసిస్టెంట్లు ఉన్నారు, అది కూడా ఒకే సైజులో. నాకు అతను చూస్తుంటే జానేమో అనిపిస్తున్నాడు. అవును పతులు, నువ్వు చెప్పేది నిజమే. నిన్న అతని మొహం నల్లగా అయ్యింది కదా, అందుకని వాడు మన మీద పగబట్టి ప్రతీకారం తీర్చుకుంటున్నాడేమో అనిపిస్తోంది. అరే, ఇప్పుడు ప్రతీకారం మనం తీర్చుకుందాం. వాడు మనల్ని చాలా ఇబ్బంది పెట్టాడు కదా. పట్టుకోండి, వాళ్ళ మొహాలకి నల్ల పెయింట్ రాయండి. ఒక్క నిమిషం ప్రశాంతంగా ఉండండి. నిన్న రాత్రి ఆ చిన్న బాబా గారు నా కలలోకి వచ్చారు. వచ్చి ఏమన్నారంటే, మీ 5గురు కూడా మొహాల్ని నల్లగా చేసుకోండి అన్నారు. అందుకే మేము ఇక్కడికి వచ్చాం. అరే అన్నయ్యలు, చిన్న స్వామీజీ నా కల్లో కూడా వచ్చారు. వచ్చి ఏమన్నారంటే, వెళ్ళు, నీ మొహాన్ని కూడా నల్లగా చేసుకో అన్నారు. కానీ అంతకంటే ముందు కాళియా పెయింటర్ మొహం ఎర్రగా అవ్వాలట. అది కూడా పెయింట్ వేయకూడదు, రంగు పూయకూడదు. అప్పుడే ఫుర్ఫురి నగరం నాశనం కాకుండా కాపాడబడుతుందట. అయ్యమ్మా, పెయింట్ లేకుండా మొహాన్ని ఎర్ర రంగులోకి ఎలా మార్చగలం? సింగం గారు, అటు ఇటు లాగి పెట్టి కొట్టినా కూడా ఎర్రగా అయిపోతుంది కదా. కొట్టండి, ఎర్రగా అయ్యేంత వరకు కొట్టండి. కాపాడండి. అరే పెద్దన్నయ్యలారా, ఇప్పటికే నా మొహం ఎర్రగా అయిపోయింది. ఇక తాను ఆపండి, కొట్టద్దని చెప్పండి. అరే అప్పుడే ఏమైపోయింది? ఇంకా ఎర్రబడాలి, కందగడ్డలా అయిపోవాలి. ఇంకా అలా కాలేదే. నాకు అర్థమైపోయింది, మేమెవరమో అన్న విషయం మీకు అర్థమైపోయిందని. సారీ. అరే జాన్, ఒకసారి నీ మొహం అద్దంలో చూసుకో ఎలా ఉందో. అరే ఇతను ఆ దొంగదానేనా? మనల్ని ఎంత మోసం చేశాడు. అందరూ రండి, పట్టుకొని చిత్త కొట్టండి. వద్దు, పోలీస్ సింగం గారు వచ్చి పట్టుకోండి. పోలీస్